హాయ్ వ్యూవర్స్, నమస్కారం. నేను డాక్టర్ సునీత, ఫర్టిలిటీ కన్సల్టెంట్, 49 ఫర్టిలిటీ సెంటర్, తిరుపతి బ్రాంచ్. ఈరోజు మనము ఒక టాపిక్ గురించి మాట్లాడదాము. అదేంటంటే, కొంతమంది పీరియడ్స్ ఆగిపోయినాయి. కొందరికి యంగ్ ఏజ్లోనే ఆగిపోతాయి, కొంతమందికి అబోవ్ 40 ఇయర్స్ అయినా పీరియడ్స్ ఆగిపోయినాయి. మేము ఐవీఎఫ్తో ప్రెగ్నెన్సీ తెచ్చుకోవచ్చా అనేది కొందరు వచ్చి మన దగ్గర అడుగుతుంటారనమాట. పీరియడ్స్ స్టాప్ అయింది, మెనోపాజ్ అటైన్ అయ్యారు అంటే జనరల్గా వాళ్ళ ఓవరీస్ అనేటివి కొంచెం వర్కింగ్ అనేది తగ్గిపోతుంది. దానివల్ల వాళ్ళ ఓన్ ఎగ్స్ అనేటివి ఉండవు అనమాట. జనరల్గా ఎప్పుడైనా సరే మనం ప్రెగ్నెన్సీ ప్లానింగ్ అనేది బెటర్, వేరియస్ రీజన్స్ వల్ల 25 to 35 అనేది ఉంటే మంచిది. కాకపోతే ఇప్పుడు ఉన్న కండిషన్స్లో వేరియస్ రీజన్స్ వల్ల కొందరు ఒక్కొక్కసారి ఫస్ట్ బేబీ చనిపోవడము, కొంతమందికి ఎర్లీ ఏజ్లోనే మెనోపాజ్ అటైన్ చేయడం, అంటే ప్రీమెచ్యూర్ ఓవేరియన్ ఫెయిల్యూర్ అంటారు, ఇలాంటివి అవ్వడము, లేదు వాళ్ళు వేరియస్ ఎకనామిక్ కండిషన్స్, పర్సనల్ కండిషన్స్ వల్ల మళ్ళీ ట్రై చేద్దాం అనుకున్న వాళ్ళల్లో కంపల్సరీగా ప్రెగ్నెన్సీ అనేది పాసిబుల్లే. కాకపోతే మ్యాక్సిమం ఏజ్ లిమిట్ అనేది మనకి 50 ఇయర్స్ అనమాట. ఓన్ ఎగ్స్ కాకుండా డోనర్ ఎగ్స్, వాళ్ళు ఆల్రెడీ పిల్లల్ని కనని వాళ్ళ దగ్గర నుంచి ఎగ్స్ తీసుకొని ఐవీఎఫ్ పద్ధతి ద్వారా వాళ్ళ ఎంబ్రియోస్ అనేటివి తయారు చేసుకొని వాళ్ళ యూట్రస్లోకి ఎక్కించడం అనేది చేసుకోవచ్చు. కాకపోతే కొన్ని రిస్క్స్ ఉంటాయి, కొంచెం డిఫికల్టీ అనేది ఉంటుంది. సో వాటిలో ఎలాంటివి ప్రాబ్లమ్స్ ఉంటాయి అంటే, ఇట్లా మెనోపాజ్ అయిన వాళ్ళకి ఎయిదర్ ప్రీమెచ్యూర్గా కానీ కొంచెం ఏజ్ ఎక్కువైనా కానీ యూట్రస్ కూడా, ఓవరీస్తో పాటు యూట్రస్ కూడా కొంచెం సైజ్ తగ్గుతుంది. అట్లా ఉన్న వాళ్ళలో మనం యూట్రస్ ప్రిపరేషన్ కోసం వేరియస్ టెక్నిక్స్ వాడాల్సిన అవసరం ఉండొచ్చు. అంటే డోసెస్ కానీ, దాంట్లో యూస్ చేసే మెడిసిన్స్ డోసెస్ కానీ చేంజ్ చేసుకోవడము, ఇంకా కొంచెం యూట్రైన్ రిజ్యువినేషన్కి పిఆర్పి అలాంటివి వాడాల్సిన అవసరం రావచ్చు. దాంతోపాటు నెక్స్ట్ ప్రెగ్నెన్సీ వచ్చిన తర్వాత స్లైట్ ఇంక్రీజ్డ్ రిస్క్ ఉంటుంది. అంటే ఏంటంటే ఏజ్తో పాటు డయాబెటిస్ రిస్క్, హైపర్ టెన్షన్ రిస్క్ ఉంటుంది. కాకపోతే ఎంతోమంది మన దగ్గర అటువంటి వాళ్ళు ట్రీట్మెంట్ తీసుకొని కొంచెం కాషియస్గా ఉండడం వల్ల ప్రెగ్నెన్సీ అనేది అందుకున్నారు. ఎంతో హ్యాపీగా వాళ్ళ బేబీస్తో లైఫ్ అనేది లీడ్ చేస్తున్నారు అనమాట. సో హోప్ దిస్ ఇన్ఫర్మేషన్ ఈస్ యూస్ఫుల్ ఫర్ యూ. థ్యాంక్ యూ వెరీ మచ్.